మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చెట్టు కింద ఎమ్మెల్యేగా అవతారమెత్తారు. మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును కేటాయించినందుకు చెట్టు కింద కూర్చొని మర్రి రాజశేఖర్ రెడ్డి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. 3 రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మల్కాజ్గిరి మున్సిపల్ సర్కిల్ ముందున్న చెట్టు కింద కూర్చొని ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వీకరిస్తున్నారు. క్యాంప్ ఆఫీస్ కోసం కలెక్టర్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని మర్రి రాజశేఖర్ రెడ్డి చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, మల్కాజ్గిరి జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు చెట్టు కిందే కూర్చొని ఇటు ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. క్యాంపు కార్యాలయం లేకపోవడంతో అసలు ప్రజలు తన దగ్గరికి రావాలంటేనే ఇబ్బందికి గురవుతున్నారు. అసలు తనకు క్యాంపు కార్యాలయం లేకపోవడం మూలంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటూ కూడా ఏదైతే ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వినూత్న నిరసన చేపట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ పథకాలు అన్ని కూడా దరఖాస్తులు అన్నిటి కూడా వినతులను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి ఇటు వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. చెప్పండి సార్, ఏంటి చెట్టు కింద ఎమ్మెల్యేగా అవతారం ఎత్తారు, ఏంటి అసలు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ప్రజల వద్దకు పాలన అనేది ప్రజాపాలన అని గవర్నమెంట్ చెప్తుంది కదా, దానికోసమే ప్రజల వద్దకు వచ్చి కూర్చుంటున్నాను. బేసికల్లీ ఏంటంటే గత ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి క్యాంప్ ఆఫీస్ ఇచ్చారు. ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఎందుకో ఇక్కడ క్యాంప్ ఆఫీస్ లేదు. ఎన్నిసార్లు విన్నవించుకున్న కలెక్టర్ గారికి, కలెక్టర్ గారు జిహెచ్ఎంసీ కమిషనర్ని అడగండి అంటారు. జిహెచ్ఎంసీ కమిషనర్ని అడిగితే మీ డీసీ నుంచి నాకు లెటర్ ఎస్కలేట్ చేయమంటారు. డీసీ గారు లెటర్ రాసినా అంటారు. మళ్ళీ జెడ్సీ గారిని అడగమంటారు. మంగళ షాప్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి ఇక్కడ చూసిన నాయి బ్రాహ్మణులు వచ్చిపోయినరు. ఇప్పుడు వీళ్ళ సమస్యని పరిష్కరించాలంటే ఇక్కడ ఎవరు సమాధానం సరిగా చెప్పట్లేదు. దాన్ని మనం అడగాలి. ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ ఇస్తలేరు, టెక్నికల్గా ఏదో పేరు చెప్తున్నారు, రానియట్లేదు. అదేవిధంగా మీకు అదేమంటారు గ్యాస్ సిలిండర్ది ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయి, సదరం కార్డుల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్యలో ఇంద్రమ్మ ఇండ్లకి ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాక ఇంద్రమ్మ ఇండ్ల గురించే చాలామంది వచ్చి అడుగుతున్నారు, ఎప్పుడు కడతారు, ఏం చేస్తారు, మాకు అలాట్మెంట్ ఎప్పుడు ఇస్తారు. అది డీసీ గారికి అధికారం ఇచ్చిండ్రు, మరి డీసీ గారు ఎటువంటి సమాధానం ఇవ్వట్లేదు. అంటే ప్రజలకైతే సౌకర్యార్థం నేను వాళ్ళకి అందుబాటులో ఉండాలా. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక ఆఫీస్ ఉంది, అట్లనే మల్కాజ్గిరిలో కూడా ఇక్కడ వచ్చి కూర్చుందాం అనుకుంటున్నాను. మాకు ఇంకో సర్కిల్ అల్వాల్ సర్కిల్ ఉంది, అక్కడ కూడా ఎందుకంటే సో దట్ పబ్లిక్కి అందుబాటులో ఉంటూ పనిచేయాలనేది నా సంకల్పం. ఆఫీస్ ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే ఇక్కడ కూర్చొని వాళ్ళకైతే హెల్ప్ చేయాలి కదా, మనం ప్రజల కోసం అయితే పనిచేయాలి. కాబట్టి వాళ్ళ సౌకర్యార్థం ఇక్కడ కూర్చోవడం. 250 యూనిట్లని ఉచితంగా ఇస్తాను గత ప్రభుత్వం అమలు చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక అది కూడా అమలు చేయట్లేదు. ప్రజలందరూ అనేకంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోండి. మీరు ప్రజాపాలన పెట్టినరు కానీ అప్లికేషన్ల మట్టుకే పరిమితం అవుతున్నాయి. వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారికి ఇల్లు ఎట్లు ఇస్తారు, మంత్రులకు ఏ విధంగా అయితే వాళ్ళ క్వార్టర్స్ ఇస్తారు, వాళ్ళకు సెక్యూరిటీ ఇస్తారు, అదేవిధంగా ఒక ఎమ్మెల్యేకి క్యాంప్ కార్యాలయం ఉంటే మంచిగా ఉంటుంది. ప్రజలకు వచ్చి అక్కడ కూర్చోవచ్చు, అధికారులను అక్కడ పిలిపించుకొని మాట్లాడవచ్చు అని గత ప్రభుత్వంలో ఈ యొక్క ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కట్టియడం జరిగింది. ఇక్కడ మాత్రం కట్టలేదు. దాన్ని ఈ ప్రభుత్వం తొందరగా నాకు ఒక క్యాంప్ కార్యాలయం కేటాయిస్తే ప్రజల సౌకర్యార్థం మనం వాళ్ళకి మంచి సేవ చేయగలుగుతామని నేను భావిస్తున్నాను. మర్రి రాజశేఖర్ రెడ్డి వినూత్నంగా తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కేటాయించాలని కోరుతూ ఇటు మల్కాజ్గిరి జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు గత 3 రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని చెట్టు కింద కూర్చొని తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఇటు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు నుంచే ఏదైతే ఇక్కడ మల్కాజ్గిరిలో ఉన్నటువంటి కార్యాలయం ముందు నుంచి పూర్తిగా తన సేవలను అందిస్తాను, తన ప్రజలకు అందుబాటులో ఉంటాను. సో ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా తన దృష్టికి ఇక్కడికే వచ్చి ఇవ్వచ్చు. తన క్యాంపు కార్యాలయం లేకపోవడం మూలంగా ఏదైతే ఈ నిరసన తెలుపుతున్నట్లు కూడా మర్రి రాజశేఖర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికి అయితే మనం చూసాం కదా చెట్టు కింద ఉన్నటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారి పరిస్థితి ఏ విధంగా ఉందని కూడా. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.